నమస్తే గురుగారు. జయ గురుదత్త. గురుగారు, సాధారణంగా వింటూ ఉంటాం, అఘోరాలకి కర్ణపిశాచులు, అలానే నిధులు, నిక్షేపాలు, భవిష్యత్తు ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమండి? జయ కాలభైరవ, జయ గురుదత్త. ఇవన్నీ నిజాలే. నిజాలే. అయితే నిజమైన అఘోరులు అలా ఉండరు. అవి చాలా చిన్నవి. కర్ణపిశాచి విద్యలు అవన్నీ అభ్యసించరు. ఎందుకంటే కాలభైరవ ఉపాసన చేస్తారు కదా. ఉత్తమ సంజాతమైన వాడే అలాంటివి చేస్తాడు. ఓహో. ఈ నిధులు నిక్షేపాలు కర్ణపిశాచ విద్యలు చేశాడు, నిధుల కోసం వెళ్ళాడంటే వాడు అఘోరి కాదు. అమ్మడే ఎవరైనా నిధుల గురించి చెప్తే వాడు అఘోరి కాదు. కానీ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసిందంటే వాడి సాధనలో ఎక్కువ మంత్ర సాధనలు చేస్తుంటాడు కదా. వాడికి ఒక రకమైన భవిష్యత్తు తెలుస్తుంటుంది. దాన్ని సిక్స్ సెన్స్ అంటారు కదా. అది అనుకోవచ్చు, లేకపోతే రియల్గా కనపడవచ్చు వాడి స్థాయిని బట్టి. గారు అతను చేసే తపస్సును బట్ట, వాడి తపస్సును బట్టి, వాడి శక్తిని బట్టి అంతే. అయితే వాడికి తెలుస్తుంది. ఎన్నో మనకు కూడా తెలిసిపోతుంది. ఈరోజు ఎందుకో కొంచెం అంటే మంచి సాధనాపరుడికి తెలుస్తుంటుంది. ఎన్నో అలా మా జీవితాల్లో కూడా జరిగాయి. ఒకసారి ఒక దగ్గర కూర్చొని ఉంటే ఎక్కడికి వెళ్ళినా జయగారు 13వ ఏట నుంచి నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తుల్ని పిలిచి భజన కీర్తనలు నేర్పించడం ఒక సుదీర్ఘమైన కృషి అనమాట. అక్కడ ఒక ఆశ్రమం 4 నెలలు ఉంటాను అక్కడ. ఏ ప్రాంతానికి వెళ్ళి 4 నెలలు ఉండేవాడిని. అద్భుతం. దాన్ని చాతుర్మాసం అంటారు. అలా చాతుర్మాసాలు చేసేవాడిని. సన్యాసి కాకముందు. ఇప్పుడు కూడా మేము సన్యాసి అని కాదు, ఒక సాధుత్వంలో మేము భృగు సాంప్రదాయ వాసులం. ఇప్పుడు మా భృగు మహర్షి ఎలా ఉంటారు? భృగు కుమారుడు చమనుడు, చమన మహర్షి. భృగు మహర్షికి వివాహమైంది, చమన మహర్షికి వివాహమైంది. గురువులు చెప్తే మేము చేసుకోవాలి. ఇప్పుడు మా గురువులకి 170 సంవత్సరాలు అంటే వారికి వివాహాలు అయినాయి. కానీ వాళ్ళు 60 ఏళ్ళ తర్వాత హిమాలయస్కి వెళ్ళిపోతారు. ఓకే. అయితే అతి చిన్న వయసు నుంచి మొదలు పెట్టింది నేను అనమాట. 13 సంవత్సరాల నుంచి. అద్భుతం. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ లో ఉన్నాం. ఇది మన అఘోరులు. కర్ణపిశాచి విద్యలు ఎన్ని జోలి పోరు. వాళ్ళకి అమ్మవారు తారా చెప్తుంది. అఘోరులకి తారానే చెవులో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అఘోర అనేవాళ్ళు ఏ నిధులు నిక్షేపాల జోలి వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారంటే దేశానికి రక్షించాలనుకున్నప్పుడు ప్రధానులు పోయి మాకు ఇక్కడ పెద్ద ధనం ఉంది, దాన్ని మాకు తీసి పెట్టండి అంటే ఏదన్నా వాళ్ళు పోయి హెల్ప్ చేస్తారు. అలాంటి సంఘటనలు ఉన్నాయండి? అలాంటి సంఘటనలు ఇప్పుడు లేవమ్మా. మనకు అంటే సభాముఖంగా చెప్పరాదేమో, మనకు ఉన్నాయి కొన్ని పెద్ద ఈరోజు కంపెనీలు కూడా ఆ నిధులు నిక్షేపాలు తీసే వాళ్ళు ఫ్యాక్టరీలలో పెట్టి డెవలప్ అయ్యారని మనకు గాథలు ఉన్నాయి. ఓకే. మన రాజవంశీకులు దాచిపెట్టిన వెండిని తీపిచ్చి దాన్ని అమ్మి పెద్ద ప్లాంట్స్ కట్టారంటారు గ్రూప్స్. అది ఎంతవరకు సత్యం అనేది మనం తెలియదు. టాటా కంపెనీ అది అంటారు. అంటే వాళ్ళు రతన్ టాటా గారు రాజులు ఇద్దరు సహకారం చేశారంట వెండి నిధులను. ప్రూఫ్ ఉంది, మనకు చరిత్ర గ్రంథంలో ఉంది. రతన్ టాటా గారికి పెద్ద వెండి నిధులను, వెండి కుప్పలుగా ఉన్న నిధులు తీయడం ఒక సాధువు వల్ల చెప్తే ఆ రాజుగారు తీసే అంత నిధులు వెండితో అలా చేశారు అని ఎక్కువ వినికిడి వినపడుతూ ఉంటుంది. ఉన్నాయి అలాంటివి. ఆ నిధులు నిక్షేపాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వాళ్ళకి అది రాసి ఉండాలి, అదృష్టం ఉండాలి. ఎన్నోసార్లు నాకు నడుస్తుంటే డైమండ్స్ దొరికాయి వాస్తవం. ఎమ్మడే అవి నదులలో విసిరేసేవాడిని. అలా విసిరేయబట్టే నాకు గురువుల ఆశీర్వాదం బాగా దొరికింది. వాటి మీద ఆశపడినట్లయితే ఈ ఆశ్రమాలు దొరకవు. ఒకసారి ఒక చిన్న సందర్భం, ఒకసారి ఒక పెద్ద డైమండ్ దొరికింది. నాకు తెలిసిపోతుంది డైమండ్ అని. దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇంతదనమాట, చాలా పెద్దది. ఎందుకో యాత్రలో అది ఒక 100 కిలోమీటర్లు ఉంచుకున్నాను నా దగ్గర. ఎప్పుడు అలా ఉంచుకోలేదు. కానీ చివరికి ఒక నదీ స్నానం చేసినప్పుడు ఇంత సాధన చేశా తుచ్చమైన దీనికోసం చీ అని మనస్సు చెప్పింది. ఎమ్మడే దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని కలిపేశా. ఓంకారేశ్వర్లో కలిపేస్తే అలా బయటకు వచ్చాను. ఒక సాధువు నిలబడి నువ్వు చమనాశ్రమానికి వెళ్ళావా అన్నాడు. అరే నేను వినలేదండి. ఇక్కడి నుంచి అడవిలో దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల దూరం అడవిలో డీప్ ఫారెస్ట్లో ఒక ఆశ్రమం ఉంది. చాలా సిద్ధపురుషుడు చమనాశ్రమం ఉంది. అక్కడే అశ్విని దేవతలు పెద్ద కోనేరు ఉంది.
నీకు ఈ దేహం అంతా సన్నగైపోయి చాలా ఇబ్బంది పడుతున్నావు, 1000 కిలోమీటర్లు తిరిగావు, ఆ నదిలో మునుగు నువ్వు వెళ్ళి అని చెప్పి. అమ్మడే నేను ఇక అది ముంచాను, ఈ వార్త విన్నాను. అమ్మడే నేను అక్కడి నుంచి నడుస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేయాలి. అలా ఖచ్చితంగా ఉంది. వాటి మీద ఆశ ఉండకూడదు అఘోరులకి. అయితే కర్ణపిచాచి విద్యలు అఘోరులు అభ్యసించరు. విద్యలు అభ్యసించిన అది కర్ణ పిచాచి కదా, ఆ పిచాచాల జోలి పోరు అఘోరులు. కానీ విద్యలు ఉన్నాయి ఈ రోజు కూడా. ఈ కర్ణ పిచాచి భవిష్యత్తును బాగా చెప్తుంది, జరిగిపోయేది బాగా చెప్తుంది, జరగబోయేది కొంచెం చెప్తుంది. ఇలా చూడంగానే అమ్మడే అక్కడ గొణుగుతుంది అనమాట. కానీ పిచాచాన్ని ఆరాధిస్తే పిచాచులు అవుతారు, దేవతలను ఆరాధిస్తే దేవతలాగా అవుతాం. ఇప్పుడు లలితాదేవి అందంగా చూస్తూ ఆమెను ఆరాధిస్తే ఆమెలాగా మారిపోతాం, లలితా సహస్రనామం చేస్తుంటాం. ఖడ్గమాల చేసినప్పుడు పౌరుష రోషాలు వస్తాయి అన్నమాట. కాలభైరవుడు చేసినప్పుడు శత్రు సంహారం జరుగుతుంది. ఈ పిచాచాలను ఆరాధిస్తూ పిచాచి రూపాన్ని పొందుతాం. కాబట్టి వాటి జోలికి వెళ్ళరు, పోకూడదు, ఖచ్చితంగా పోకూడదు వాటి జోలి. కానీ అవన్నీ ఉన్నాయి, విద్యలు అనేవి ఉన్నాయి. ఈ నిధుల మీద ఈ పిచాచాలు కూడా నిలబడి ఉంటాయి నిధులలో. 100% ఆ నిధుల కాపలా ఉంటాయి. పిశాచులే కాపలా ఉంటాయి. పిశాచులు కొన్నింటికి కాపలా ఉంటాయి. నిధుల్లో చాలా రకాలు ఉన్నాయి, వాటిలో రకరకాల పేర్లు చెప్తుంటారు. కానీ రక్తకాలి కొన్నింటి జోలి వెళ్ళకూడదు. నిధులు 2 రకాలు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. ఒకటి చెలించేవి, 2 చెలించనివి. కొన్ని చెలిస్తుంటాయి, కదులుతూ ఉంటాయి, వాటి మీద పిచాచాలు ఉంటాయి, వాటి జోలు అస్సలు వెళ్ళకూడదు. కొన్ని చెలించనివి, అవి దేవతలు రాజులు దాపెట్టినవి, అవి చెలించవు, అక్కడే స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామిది మనం అందరికీ తెలుసు, అది ఉంది, అది రాజులు దాచినది. కానీ దాన్ని కూడా కొన్ని బంధనాలతో వేశారు, నాగబంధనాలు. వాటన్నిటికి ఒక ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి, ప్రత్యేక విధానాల్లో అఘోరులు హెల్ప్ చేస్తారు వాటికి. అలా చేస్తే వాళ్ళకి ఏ దోషం లేకుండా ఉంటాయి. కానీ అఘోరుల సహకారం లేకుండా, ఎందుకంటే ఒక రాజు ఒకటి దాచేటప్పుడు ఒక 5-6 మంది సిద్ధ పురుషులతో చేస్తాడు, ఒకే ప్రయోగం చేయడు. ఏ మార్గంలో దాన్ని తీయాలో అనేది కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. అలాగే మనం ఓపెన్ చేయాలి, ఒక పజిల్ లాగా. ఒక పజిల్, ఈ రూట్ని వెళ్ళాలి, ఈ మంత్ర సాధన చేయాలి. గణపతి నుంచి ఎక్కువ గణపతిని పాములని పెడతారు. ముందు గణపతి తొండము లడ్డు మీదకి ఉంటుంది. ఇప్పుడు మనం చూసే తొండం ఇలా ఉంటుంది కదా, తినే ఆహారాన్ని పెట్టినట్టు పెడతారు నిధులకి. తర్వాత పాములు ఉంటాయి, తర్వాత రకరకాల అన్ని పెడతారు, కొన్ని రక్షణగా పెడతారనమాట. అవన్నీ మనం పజిల్స్ పూర్తి చేస్తే ఆ లక్ష్యానికి చేరతాం. మంచి విషయాల్లో కర్ణమాతంగి అని ఒక దేవత ఉంది, ఆమెను ఆరాధిస్తే మంచిది. ఆమె దేవత, ఈమె దుష్టశక్తి. అయితే ఈ పిచాచాలన్నీ కూడా దేవయోనయ ఇది వదతి సంస్కృతంలో. అంటే ఇప్పుడు ఉత్తిష్టంతు భూత పిచాచాహ ఏతే భూత పిచాచాలు కూడా మనం ఆరాధిస్తాం. మన మొట్టమొదటి శ్లోకం గణపతి శ్లోకంలో ఉత్తిష్టంతు భూత పిచాచ ఏతే భూమివారక ఏతేషా మహిరోదేన బ్రహ్మకర్మ సమాధినాం. నేను ఒక మంచి కార్యం చేస్తున్నాను, భూతాలారా దయాలేరా మీరు నైరుతి భాగంలో ఉండండి అని చెప్పి అక్షంతులు తీసుకొని ఇలా ఏమంటారు, అక్కడ వేస్తాం. ఆ మూలన అవి స్థిరంగా ఉంటాయి. అంటే అక్కడ మాకు ఇబ్బంది లేకుండా, ఇవి కూడా మంచివే, కానీ అవి మంచిగా వాడబడినప్పుడు. కత్తి ఉందనుకోండి, కూరగాయలు కట్ చేస్తే కూరగాయలు అంతే, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనేది ముఖ్యం. కానీ వాటిని అవసరమైతేనే వాడాలి, అంతే తప్ప వాటిని జోలి వెళ్ళకూడదు. అఘోరి అనేవాడు మాత్రం వీటి జోలి వెళ్ళడు. వారి దగ్గర ఉన్న సాధనలతోనే లోక హితార్థం కోసం కష్టపడతారు. కానీ ఘోరము కానిదని అర్థం. అంతేగాని అఘోరులు ఇలా చండాలంగా చేస్తారనేది లేనే లేదు. వాళ్ళు ఎప్పుడు మంచే చేస్తారు, నిజమైన అఘోరి అయితే. అది చాలా మంచి విషయాలు తెలియజేశారు. జై గురు.